హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఈరోజు ఇంకొన్ని విషయాలు చర్చించుకుందాము. ముందుగా హరే కృష్ణ మహామంత్రం 11 సార్లు చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ హరి బోల్. నితాయి గౌర ప్రేమానందే హరి బోల్. హరే కృష్ణ. ముందుగా శిక్షా గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ, గౌరాంగ దర్శన ప్రభుజీ, రేవతి మాతాజీ, కసరాణి మాతాజీ, వీళ్ళందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ముందరకు వెళ్దాము. ముందుగా మంగళాచరణాలు చేసుకుని ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः తదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం. శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం మంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఎప్పుడు చెప్పినట్లుగా ఇప్పుడు నేను చెప్పేదంతా ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం అనుకుంటూ మనం ముందరకెళ్దాం. మనము ఆ, అదే భగవద్గీత యథాతథంలో మొత్తం 18 అధ్యాయాలు టూకీగా విహంగ వీక్షణం అంటాం కదా, అలా కంప్లీట్ చేసుకుని అందులో ప్రభుపాదుల వారు చెప్పిన ఎక్కువసారి క్రోడీకరించిన 108 శ్లోకాలు కంప్లీట్ చేసుకుని దాని భావం కానీ ప్రభుపాదుల వారు చెప్పిన భాష్యం కానీ నాకు తెలిసినంత వరకు కొంచెం ఏదో విశదీకరించి చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత గౌరాంగ దర్శన ప్రభుజీ భగవద్ దర్శిని అని, గీతా సుభోధిని అని ఈ పుస్తకంలో మనము ఆయన 700 శ్లోకాలు, ఆ శ్లోకాల్లో ఏ ఏ ఏ శ్లోకాలు దేని గురించి చెప్పాయి అని విపులీకరించి విశదీకరించి క్రోడీకరించి రాసిన దాంట్లో మన మొట్టమొదటిది శ్రీకృష్ణుడు దేవాదేవుడు అని అనే విషయాన్ని తీసుకుని చర్చ మొదలు పెట్టాము. అందులో మొత్తం ఈ 59 శ్లోకాలు ఉన్నాయి. అందులో మనం ఆల్మోస్ట్ 32 శ్లోకాల వరకు, ఇంచుమించుగా 31 శ్లోకాల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో మనం లాస్ట్ టైం మొత్తం అంతా ఏమేంటి అనేది రివిజన్ చేసుకున్నాము. ఇప్పుడు ఓన్లీ సబ్ హెడ్డింగ్స్ చెప్పుకున్నాం. ఒకసారి హెడ్డింగ్స్ చెప్పుకుని ముందరకెళ్దాము. శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే దాంట్లో మొట్టమొదట శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనే దాంట్లో మనం 13 శ్లోకాలు చదువుకున్నాం. తర్వాత శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజం నుంచి తండ్రి అనే దాంట్లో 7 శ్లోకాలు వివరించుకున్నాం. ఇంకోటి మూడోది శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారకుడు అనే దాంట్లో 4 శ్లోకాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా నాలుగోది శ్రీకృష్ణుని కారుణ్యావతారాలు దాంట్లో 2 శ్లోకాలు, శ్రీకృష్ణుడు దివ్యత్వమును దుఃఖపరిచిన మహనీయులు అనే 5 దాంట్లో 4 శ్లోకాలు, శ్రీకృష్ణుడి యొక్క దివ్య స్వరూపము అనే దాంట్లో 5 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఏడో భాగం వచ్చేసరికి శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానము ప్రసాదించువాడు అనే దాంట్లో ఓన్లీ ఒక శ్లోకం చెప్పుకున్నాము ఇంతకుముందు ఎపిసోడ్లో, 110 ఎపిసోడ్లో. అయితే రెండో శ్లోకం ఏంటంటే 7వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఇదేంటంటారంటే శ్రీకృష్ణునిచే వివరించబడిన జ్ఞాన విజ్ఞానములను శ్రవణము చేసిన తర్వాత ఇక మనము తెలుసుకునవలసినది ఏది మిగిలి ఉండదు. ఈ విషయం శ్రీకృష్ణుడు ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అర్జునుడికి అందించాడు. ఆ అర్జునుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అలాగా అది మనం వింటే కనుకైతే ఇంకా అసలు మనకి భౌతిక ప్రపంచంలో ఇంకా వేరే తెలుసుకోవాల్సిన విషయం ఏమీ ఉండదనే విషయం ఈ ఏడో అధ్యాయంలో 2వ శ్లోకం మనకి తెలియజేస్తోందని గౌరాంగ దర్శన ప్రభుజీ చెప్తున్నారు. ఇందులో మొత్తం మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా 12 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అందులో మనం ఏడో హెడ్డింగ్ లోకి ప్రవేశించాము. హరే కృష్ణ. ముందుగా 7వ అధ్యాయంలో 2వ శ్లోకం చదువుకుందాం ఒకసారి. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ భూహోన్ అజ్ఞాతవ్యమవశిష్యతే. ఇంకొకసారి. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్ అన్యజ్ఞాతవ్యమవశిష్యతే. హరే కృష్ణ. దీనికి యథాతథంలో అర్థమేముందో తెలుసుకుని ప్రభుపాదుల భాష్యంలో ఏం చెప్తున్నారో చూసుకుందాం. జ్ఞాన విజ్ఞానం రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తర్వాత నీకు తెలుసుకోవలసింది ఏదీ మిగలదు. ఇది 1వ శ్లోకంలో అసలు ఏం చెప్తున్నారో చూసి మనం 2వ శ్లోకంలోకి వెళ్దాం. ఈ 1వ శ్లోకం, ఇది 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానము అనేది యథాతథంలో హెడ్డింగ్ అయితే, మనకు అన్ని మిగతా వాటిలన్నిటిలోనూ జ్ఞాన విజ్ఞాన యోగము అని దీని హెడ్డింగ్ అనమాట. ఈ అధ్యాయం యొక్క పేరు. ఇందులో మొట్టమొదటిగా ఫస్ట్ శ్లోకంలో భగవానుడు ఏమంటున్నాడంటే, మయాసక్త మనః పార్థ యోగం యుం జన్మ దాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యతి తచ్చుణు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, ఓ పృథకుమార, మనస్సును నాయందే ఆసక్తం చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధముగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. అంటే ఈ అధ్యాయంలో యోగం ద్వారా నన్ను ఎలా పొందుతావు అనేది నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు నీ మనసును అటు ఇటు పోనీయకుండా నేను చెప్పే దాంట్లోనే
ఉత్సాహం చూపించి దాని మీదే దృష్టి పెట్టి విను. ఇప్పుడు యోగం ద్వారా నువ్వేం చేయొచ్చు అనేది చేయగలవు అనేది నీకు చెప్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇక్కడ చెప్తున్నారనమాట. సరే, మనం ప్రభుపాదుల వారి యొక్క భాష్యం ఏం చెప్తారో చూద్దాము. పూర్ణ జ్ఞానములో భౌతిక జగత్తు గురించిన, దాని వెనక ఉన్నట్టే ఆత్మ గురించిన, ఈ రెండింటి మూలము గురించిన జ్ఞానము ఇమిడి ఉంటుంది. మొత్తం జ్ఞానం అంతా ఏంటంటే భౌతిక జగత్తు గురించి ఉంటుంది, దాని వెనక మనకు ఆత్మ అనేది ఉంటుంది కాబట్టి ఆత్మ గురించి ఉంటుంది. ఈ రెండింటికి మూలం ఏంటి, ఈ భౌతిక జగత్ ఏంటి, ఆత్మ ఏంటి, ఈ రెండిట్లకి మూలం ఏంటి అనే విషయం విషయం అనేది ఈ పూర్ణ జ్ఞానంలో ఉంటుంది అని ప్రభుపాదుల వారు అంటున్నారు. అది దివ్య జ్ఞానము. ఎందుకంటే భౌతిక జగత్తు గురించి ఆత్మ గురించి రెండింటి గురించి తెలుసుకుంటున్నాము అంటే అది పూర్ణ జ్ఞానము, అంటే దివ్య జ్ఞానము. అర్జునుడు తన సన్నిహిత భక్తుడు మిత్రుడు అయిన కారణంగా భగవంతుడు పైన పేర్కొన్న జ్ఞానాన్ని వివరింపకోరాడు. ఇప్పటి వరకు అతను చెప్పిన వాటిలో ఈ పూర్ణ జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పడానికి సంసిద్ధుడయ్యాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడికి అతను భక్తుడు, తర్వాత మిత్రుడు. అతనితో పాటు ఎప్పుడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసే ఉంటూ ఉంటారు. అది కాక కృష్ణుడు అంటే అపారమైన భక్తి అర్జునుడికి. అందుకని ఆ రెండింటి కారణంగా ఈ యొక్క పూర్ణ జ్ఞానాన్ని అర్జునుడికి ఇవ్వాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు అనమాట. ఆ అర్జునుడి ద్వారా మనమందరం దాన్ని పొందుతున్నాం. మనం వింటున్న వాళ్ళు, మనం అందరిలోనూ ఎంతమంది భక్తులు ఉన్నారో, ఎంతమంది కృష్ణుడికి మిత్రత్వంతో సఖ్యాభావంతో పూజిస్తున్నారో తెలియదు. కానీ అతన్ని అర్జునుడిని విషయంగా పెట్టుకుని మనందరం కూడా ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకోవడం మనం అదృష్టంగా భావించవచ్చు. మనం ఈ వింటున్నాం కాబట్టి మనం కూడా అలాగే ఆయనకి సఖ్య భక్తులుగాను, లేకపోతే ఆయనకి మిత్రులుగాను మనం మారిపోయినట్టే లెక్క. ఎందుకంటే మిత్రుడు భక్తుడు కాబట్టి అర్జునుడు చెప్తున్నాను అని ఇంత విశదీకరించి చెప్పినప్పుడు మనం కూడా అతనికి చెప్పింది మనం వింటున్నాం కాబట్టి మనం కూడా ఆ కోవలోకి వస్తామని సంతోషించి మనం అలా ఉండడానికి ప్రయత్నిద్దాం. కేవలము భగవద్భక్తుడే గురు శిష్య పరంపరలో నేరుగా భగవంతుని నుండి పూర్తి జ్ఞానాన్ని పొందగలుగుతారు. భగవద్భక్తులు అయితేనే ఆ గురు శిష్య పరంపరలో భగవంతుని నుండి ఈ పూర్తి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 4వ అధ్యాయం మొదట్లో భగవానుడు ఆ వివరణ ఇచ్చాడు. మనం ఇదివరకు 4వ అధ్యాయం మొదట్లో ఆ విషయం గురించి తెలుసుకున్నాం. తిరిగి అదే ఇక్కడ ధ్రువపరపబడింది. మళ్ళీ ఇదే దాన్ని ఘంటాపథంగా చెప్పారు అంటారు చూడండి, అలాగే ఇక్కడ నొక్కి వక్కాణించి అంటారు. అలాగే ఇక్కడ ఈ విషయం ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకి అదే కరెక్ట్ అనే అర్థమైంది అనమాట. అందుకే మనిషి తెలివి గలవాడై సమస్త జ్ఞానమూలాన్ని సర్వకారణాలకు కారణుని అన్ని రకాల యోగ సాధనలో ఏకైక ధ్యాన వస్తువును తెలుసుకోవాలి. అందుకే మనిషి ఏం చేయాలంటే మనకి ఈ భౌతిక ప్రపంచంలో కోరికల మీద అలా మనసుని పెంచేసుకుని ఆ బంధాల్లో చిక్కుకోకుండా కొంచెం తెలివిగా ప్రవర్తించి ఈ సమస్త జ్ఞానమూలాన్ని ఈ పూర్ణ జ్ఞానంలో ఉండేది ఏంటి, ఆత్మ ఏంటి, భౌతిక ప్రపంచం ఏంటి, దానివల్ల అది ఎలా తెలుసుకోవాలి. మనం అది తెలుసుకుంటే మనకి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ముందరకు వెళ్ళడానికి ఎలా అవకాశం దొరుకుతుంది. ఈ భౌతిక ప్రపంచంలోనే శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టేసుకోకుండా ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళడానికి ఎలా మార్గం దొరుకుతుందనే విషయాలన్నీ ఈ ఈ ఈ అంటే వీటిలన్నిటికీ ఈ సర్వ విషయాలకి కారకుడు ఎవరు అనే విషయం గురించి ఈ యోగ సాధనలో ఏకైక ధ్యాన వస్తువు ఏంటి. అందరూ ఎన్నో రకాలుగా యోగ చేస్తుంటారు కదా. నిరాకార బ్రహ్మలు అయితే ఓన్లీ జ్యోతినే తీసుకుని చేస్తారట. మనం కృష్ణనామంతో కలిపి ధ్యానం చేస్తాం. కృష్ణనామాన్ని వింటూ కృష్ణుని ఊహించుకుంటూ కృష్ణుడు చేసిన లీలలను గుర్తు చేసుకుంటూ మనం ధ్యానం చేస్తాం. అంటే మన నామం చేసేటప్పుడే ధ్యానం చేస్తూ ఇవన్నీ కూడా మనం పొందడానికి ప్రయత్నిస్తాం. అలాగా ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి కొంచెం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దృష్టి నుంచి కొంచెం మన దృష్టిని అంతఃకరణంగా చేయించి లోపలికి ప్రవేశింపచేసి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది అని ప్రభుపాదుల వారు మనతో అంటున్నారు. సర్వకారణాలకు కారణం తెలిసినప్పుడు తెలియవలసిందా తెలిసిపోతుంది. మనకు జరిగేదన్నిటికీ ఇప్పుడు చూడండి, మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టానికి మూలం ఏమిటి అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మన కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు లేకపోతే మనం ఏదన్నా ఒక మంచి జరిగింది అంటే లేకపోతే చెడ్డ జరిగింది, దేనికైనా కూడా ఒక ముఖ్యమైన వస్తువు కానీ విషయం కానీ ఉంటుంది. మనం ఎందుకు జరిగింది ఇలా జరగకుండా ఉండాల్సింది అని దాంట్లో ఆలోచనలో ఉండిపోయే బదులు
ఇలా జరగడానికి మూల కారణం ఏంటి? అంటే దేనికి ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగితే ఇప్పుడు మనకి ఫ్రంట్‌లో ఇది కనిపిస్తోంది అనే విషయం మనకు ఆలోచించండి ఇష్టంగా. అంటే ఆ ఉన్న సిట్యుయేషన్‌లో మనం గాబరా పడ్డం గానీ, కంగారు పడ్డం గానీ, కోపం తెచ్చుకోవడం గానీ, ఇలాంటి విషయాలు కొంచెం ప్రయత్నపూర్వకంగా కొంచెం పక్కకి పెట్టి, అసలిలా జరగడానికి కారణం ఏంటి? ఇలా జరగడానికి కారణం నా తప్పుందా? నేను చేసిన పనేదైనా ఈ విషయం ఇలా జరగడానికి కారణమైందా? లేకపోతే నేను కారణం కాకపోతే దీనికి కారణం ఏంటి? నేను ఎవరితో ఎలా ప్రవర్తించడం వల్ల వాళ్ళు మనకి రియాక్షన్ లాగా ఈ విషయం జరిగిందా? అలా అని మనం ఎంతో ప్రయత్నపూర్వకంగా, ఎందుకంటే అది ఎవ్వరం అలా చేయలేము. ఏదైనా ఒక విషయం జరిగింది అనగానే దానికి లోలోతులకెళ్ళడానికి ఎవ్వరూ ప్రయత్నించరు. దాని పైపైన చూసేసి దానికి కారణాలు తెలుసుకోకుండా రియాక్షన్ చేసేస్తూ ఉంటాం. మనం దానికి ప్రతిస్పందించేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా మనం ఈ భగవద్గీత ఎప్పటినుంచో తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కాబట్టి కనీసం మనం అవన్నీ ఆలోచించకపోయినా ఒక్కసారి భగవద్గీతను గుర్తు చేసుకుని, ఈ శ్లోకాలన్నీ గుర్తు చేసుకోవద్దు. ఏ అధ్యాయంలో, ఏ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడు అంతా మనకి అంటే సహనం అనేది ఆ సిట్యుయేషన్‌లో ఉండదు. కానీ ఒక్కసారి కృష్ణుడిని, భగవద్గీతని తలుచుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్‌గా కృష్ణే మనకు అవకాశాన్ని ఇస్తాడు. నువ్వు తొందర పడకు అని మనసు చేత మనకు చెప్పిస్తాడు. అప్పుడు మనం ఒక్కసారి జరిగిన సంఘటనని ఒకవేళ అది అవలోకనం చేసుకోవడానికి ప్రయత్నించామనుకోండి, మనకి మూల కారణం అనేది కొంచెం ఛాయామాత్రంగానైనా అర్థమవుతుంది. అసలంటూ అర్థమైతే మనం దాన్ని పట్టుకొని ఇంకొంచెం విశ్లేషించుకొని, ఆ మూల కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. అలా తెలుసుకుంటే కనుకైతే ఇంకా ఇంక ఆ కారణం తెలిసిపోయిన తర్వాత దాని గురించి బాధపడడం అనవసరం కదా! అప్పుడు బాధపడము. ఎందుకంటే ఆ కారణం అలా ఉంది కాబట్టి, ఈ మనకి ఎందుకు జరిగిందో కారణం తెలిసింది కాబట్టి, దానికి అనుగుణంగా మన ప్రవర్తన మార్చుకోవటానికి మన ప్రయత్నం మనం చేయడానికి అవకాశం ఉంటుందనమాట. ఇంకా అలాంటప్పుడు అసలు విషయం తెలిసిపోతే ఇంకా తెలియనిది ఏదీ మిగలదు. ఆ విషయమే తెలిసిపోతే ఇంక తెలియనిదేముంటుంది అసలు విషయం తెలిసిపోయాక? కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని వేదాలు అంటే ముండకోపనిషత్తు 1:3లో చెప్పాయని ప్రభుపాదుల వారు మనకి ఈ శ్లోక భాష్యంలో చెప్పారనమాట. నెక్స్ట్ ఏడో అధ్యాయంలో 26వ శ్లోకం ఇది. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే కనుకైతే 346 పేజీ. హరే కృష్ణ. ఏడో అధ్యాయంలో 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. వర్తమానాని చ అర్జున. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, దేవాది దేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటన్నిటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు, కానీ నన్నెవరూ ఎరగరు. ఇంట్లో మనం గౌరాంగకృష్ణ ప్రభు ఏం చెప్తున్నారు? 26 కదా. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగిన సమస్తమును ఎరుగును, అట్లే జీవులందరినీ ఎరుగును. కానీ కృష్ణుని ఎవరునూ ఎరుగుజాలరు. కృష్ణుని తెలుసుకోవడం చాలా కష్టం. అంటే సమస్త అన్ని ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా కృష్ణుడు అర్థం కాడట. కృష్ణుడితో అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళకు కూడా ఆయన అర్థం కావడం కష్టం. ఓన్లీ మనం ఆయన తెలుసుకోవాలంటే ఓన్లీ ఆధారం భక్తి మాత్రమే. భక్తితోనే మనకి తెలుస్తుంది. అంటే మన ప్రయత్నం వల్ల కాదు, మన భక్తి చూసి భగవంతుడు మనం మెచ్చుకుని మన భక్తి నచ్చితే ఆయన మనకి తెలిసేలాగా ఆ శక్తిని మనకి ఇస్తాడనమాట. ఇప్పుడు ఇందులో ప్రభుపాదుల వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. సాకారము నిరాకారము అనే ప్రశ్న ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. నిరాకారవాదులు భావించినట్లుగా శ్రీకృష్ణుడు అంటే భగవద్ రూపము మాయ భౌతికమే అయితే, జీవునిలాగా అతడు కూడా తన దేహాన్ని మార్చి గత జన్మకు సంబంధించిన సమస్తాన్ని మర్చిపోయేవాడు. ఆయన ఒకవేళ శ్రీకృష్ణుడు అంటే నిరాకారము అనగానే ఆకారం లేనట్టు కదా. సాకారము నిరాకారము అంటే మనం భక్తి చేసిన వాళ్ళం, భక్తిలో ఉండేవాళ్ళం, కృష్ణ గౌడీ దాంట్లో ఉండేవాళ్ళం అందరూ శ్రీకృష్ణుని సాకారంగానే మనం ధ్యానిస్తాం, పూజిస్తాం. ఎందుకంటే గుళ్ళల్లో అన్నిట్లోకి వెళ్ళి ఆయన అక్కడ అది ఒక విగ్రహంగా అనుకో. అప్పుడు కూడా సాకారం అంటే
ఒక విగ్రహంగా కూడా అనుకోం మనం. గుళ్ళోకి వెళ్తే ఆయన నిజంగా అక్కడి నుంచి మనతో మాట్లాడుతున్నారు అనే భావనలోనే మనం ఉంటాం. అది నిరాకారం అనే రెండిట్లకి ఆ ప్రశ్న ఇక్కడ వచ్చింది అనే విషయం తెలుస్తోంది అంటున్నారు ఇక్కడ. అంటే నిరాకారులు అనుకున్నట్లుగా శ్రీకృష్ణుడు అంటే భగవద్ రూపం మాయ. ఆ భగవంతుడు అనేది మాయ, భౌతికమే. అయితే జీవుల్లాగా అతడు కూడా తన దేహాన్ని మార్చి గత జన్మకు సంబంధించిన సమస్తాన్ని మర్చిపోయాడు. వాళ్ళు అనుకున్నట్లుగా కనుక ఆయన ఒకవేళ మాయ మాయ కానీ లేకపోతే మానవుడిగా పుట్టారు కాబట్టి భౌతిక ప్రపంచంలో యొక్క జీవుడే కనుకైతే అతడు తన దేహాన్ని మన దేహంలోని ఆత్మ మన శరీరం సృష్టించిపోయిన తర్వాత మన ఊపిరి ఎంతగా తీసుకోవాలి అనేది అయిపోయిన తర్వాత వేరే దేహాన్ని ఎలా తీసుకుంటుందో అలాగా భగవంతుని దేహం కూడా ఒకవేళ ఆయన మానవ జన్మే అయిందే కనుకైతే ఆయన ఆత్మ కూడా అలాగా మా దేహాన్ని మార్చడానికి అవకాశం ఉండేది. కానీ అలాగే కిందసారి గత జన్మల్లో ఏం జరిగిందో కూడా ఆయనకి గుర్తుండదు మనలాంటి సామాన్య మానవుడైతే కనుకైతే. కానీ అతను ఎప్పటి నుంచో ఎప్పుడో చెప్పాను, కొన్ని వేల సంవత్సరాల క్రితం సూర్యుడికి చెప్పాను ఈ జ్ఞానాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆ జ్ఞానం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎవరికి అందుబాటులో లేకుండా అయిపోతుంది అని నీకు చెప్తున్నాను అని అర్జునుడికి చెప్తారు కదా. అంటే గత జన్మలు ఎన్నున్నాయో, ఎప్పుడెప్పుడు అవతారం ఆయన తీసుకున్నాడో అవన్నీ నాకు గుర్తున్నాయని విషయం తెలిసి చెప్పారు కదా. మరి నిరాకారవాదులు కనుక అనుకున్న వాళ్ళు భౌతిక జన్మమే, ఆయనకేం ఆకారం లేదు అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక చెప్పడం కాదు అని మనకి చెప్పడానికి చెప్తున్నారనమాట. భౌతిక దేహంతో ఉన్న ఎవరు కూడా తన గత జన్మను గుర్తుపెట్టుకోలేరు. ఒకవేళ ఆయన భౌతిక జన్మ మామూలు మనిషే, ఈ ప్రపంచంలో మానవ మాత్రుడైతే కనుకైతే ఎవరికి గత జన్మలో ఏంటి అనేది మనకు గుర్తుండదు. మనం ఇప్పుడు ఇలా భక్తిలోకి రావడానికి మనం గత జన్మలో చేసుకున్న పుణ్యమేమో అని అనుకోవడమే కానీ ఆ గత జన్మలో ఎంత పుణ్యం చేశామో, ఎవరికి పుట్టామో, ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేశామో, ఎలా భగవంతుని సేవ చేశామో ఇవన్నీ మనకు తెలియదు కదా. ఎంతో మంది కొన్ని లక్షల కోట్ల మందిలో మనం ఈ దారి పట్టుకుని ఈ భగవద్గీత చదవడానికి అవకాశం ఉంది, దీని విశ్లేషణ మనం వింటున్నాము అంటే అప్పుడు చేసుకున్న కొంత పుణ్యమే ఇప్పుడు ఇలాగా మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది అని అనుకోగలం. కానీ ఆ జన్మలో ఏం చేసాము, ఎవరికి పుట్టాము, ఎలాంటి భక్తి చేసాము అనేది మనకు తెలియదు కదా. కానీ భగవంతుడికి అన్ని ఎన్నో జన్మల విషయాలు ఎన్నో ఎన్నో గుర్తుంటాయి కాబట్టి ఆయన భగవంతుడు. అది మానవ జన్మ కాదు, మామూలు మనలాగా మనతో పాటు సమానమైన మానవుడు కాదు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ప్రస్తుత జన్మ పరిణామాన్ని కూడా మనం ఊహించలేము, భవిష్యత్తు జన్మ గురించి చెప్పలేము. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో అంటే మరో నిమిషమే మనకి భవిష్యత్తు. ఎప్పుడో 2 గంటల తర్వాతో, రేపో, లేకపోతే 10 ఏళ్ల తర్వాతో కాదు మన భవిష్యత్తు. మనం మాట్లాడుతున్న ఈ నిమిషమే మనది. తర్వాత వచ్చే నిమిషం కూడా భవిష్యత్తులోకే వస్తుంది మనకి. ఆ నిమిషంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. అలాగా మానవ జన్మే కనుకైతే ఇవన్నీ తెలియదు. కానీ భగవంతుడు అన్నీ ఆయనకి తెలుసు అని చెప్తున్నారనమాట. మామూలుగా భౌతిక దేహంతో ఉన్న వాళ్ళెవరూ కూడా తన గత జన్మను గుర్తుపెట్టుకోలేరు, తన భవిష్యత్తు జన్మ గురించి చెప్పలేరు, అలాగే ప్రస్తుత జన్మ పరిణామాన్ని ఊహించలేరు. అందుకే అతడు గతంలో, ప్రస్తుతము, భవిష్యత్తులో జరిగేదేమిటో తెలుసుకోలేడు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ నిమిషంలో తెలుసుకోలేమన్నమాట. భౌతిక కల్మషం నుండి ముక్తుడు కానిదే అతడు గతము, ప్రస్తుతము, భవిష్యత్తు గురించి ఎరగలేడు. భౌతిక కల్మషాల నుంచి ఒకసారి బయటపడితే అలా అవన్నీ ఏమన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు భౌతిక కల్మషాల నుండి విడిపడడం చాలా కష్టం అని ప్రభుపాదులు వారు అంటున్నారు. సాధారణ మానవులా కాకుండా గతంలో ఏమి జరిగిందో, ప్రస్తుతం ఏమి జరుగుతున్నదో, భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో తనకు పూర్తిగా తెలుసునని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు. నాకు అన్ని తెలుసు, గతంలో ఇలా జరిగింది కొన్ని జన్మల ముందర, ఇంకా ముందర కూడా ఇలా జరగబోతోంది అనే విషయం నాకు తెలుసు అని ఆయన స్పష్టంగా చెప్పారనమాట. కోట్లాది సంవత్సరాల క్రితం సూర్యదేవుడైన వివస్వానునికి ఉపదేశం చేసిన సంగతి శ్రీకృష్ణ భగవానుడు గుర్తు పెట్టుకున్నట్లు 4వ అధ్యాయంలో మనం చూసాము. ఇందాక అనుకున్నాం కదా, అర్జునుడు చెప్తారు కదా, నీకంటా ముందర నేను ఇది ఎన్నో ఏళ్ల క్రితం సూర్యుడికి చెప్పాను, సూర్య పరంపరగా అది వస్తూ వచ్చింది, కానీ ఇప్పుడు అది తగ్గిపోతుంది, దాని ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ నీకు ఉపదేశించవలసిన అవసరం వచ్చింది, అందుకని నీకు చెప్తున్నాను 4వ అధ్యాయంలో చెప్తారు. ప్రతి జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు కనుక కృష్ణుడికి ప్రతి జీవుడు తెలుసు. మనందరిలోనూ ఆత్మతో పాటు పరమాత్మ రూపంలో ఉన్నారు కాబట్టి మనందరి గురించి ఆయనకు తెలుసు.
అయినా అతడు ప్రతి జీవుల్లో పరమాత్మగా ఉన్నప్పటికీ దేవాదేవునిగా నిలిచి ఉన్నప్పటికీ అల్పబుద్ధులైన వారు నిరాకార బ్రహ్మానుభూతిని పొందగలిగిన అతనిని అంటే శ్రీకృష్ణుని పరమపురుషునిగా తెలుసుకోలేరు. ఈ నిరాకార వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం అదనమాట. ఆకారమే మన అందరిలోనూ ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే చలనం ఉండదు కదా. ఆత్మ ఉంది అంటే ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు. అలా పరమాత్మ ఆత్మలో ఉందా అనుకున్నా కూడా ఈ నిరాకారవాదంలో ఉండేవాళ్ళు అతను హ్మ్. అతనే ఒక పరమపురుషుడు అనే విషయం తెలుసుకోలేరనమాట. ఎందుకంటే అసలు ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టరు. ఆ దృష్టి పెట్టి, భక్తి పెట్టి ఆయన్ని తెలుసుకోవాలని మన ప్రయత్నం ఆహ్, మంచిగా ఉన్నప్పుడే ప్రయత్నం స్వార్థరహితంగా ఉన్నప్పుడే భగవంతుడు మనకి ఆ అవకాశాన్ని ఇస్తారు తెలుసుకోవాలని. అసలు భగవంతుడికి రూపమే లేదు అని వాళ్ళసలు దాని గురించే అది నమ్మనప్పుడు ఇంకా వాళ్ళకి భగవంతుని గురించి ఈ పరమ పురుషుడు ఆయనే అనే విషయం గురించి ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా! అందుకని వాళ్ళు ఈ విషయం గురించి తెలుసుకోలేరు అంటున్నారు ప్రభుపాదుల వారు. శ్రీకృష్ణుని దివ్య దేహము నిశ్చయముగా నాశరహితమైనది. అతడు సూర్యుని వంటివాడు. మాయ మేఘము లాంటిది. భౌతిక జగత్తులో మనం సూర్యుడిని, మేఘాలను, నక్షత్రాలను, వివిధ గ్రహాలను చూస్తాం. వీటన్నిటిని మేఘాలు ఆకాశంలో తాత్కాలికంగా కప్పినా ఆ ఆచ్ఛాదన కేవలము మన దృష్టి వరకే పరిమితమై ఉంటుంది. శ్రీకృష్ణుడి దివ్యదేహం అనేది నిశ్చయంగా కూడా నాశరహితమైనది. అంటే నాశనం అయ్యేది కాదు. అతడు సూర్యుడి వంటివాడు. సూర్యుడు మనకి సాయంత్రం అయితే సూర్యాస్తమయం అయిపోయింది అంటాం కానీ ఆయన మనకు ఇప్పుడు కనిపించే చోట అస్తమయం అవుతుంది కానీ వేరే చోట ఆయన ఉదయిస్తారు. అట్లా ఆయన శాశ్వతంగా ఉంటాడనమాట. ఎప్పుడో అసలు ఆయన ఎక్కడికి ఆ వెళ్ళిపోవడం అంటూ ఉండదు. ఒకవేళ ఈ దేశంలో అస్తమిస్తే ఇంకో దేశంలో ఉదయిస్తాడు. అలాంటి సూర్యుడు లాంటి వాడు మనకి భగవంతుడు నాశరహితం లేనివాడు సూర్యుడు వంటి వాడు అని ప్రభుపాదులు వారు అంటున్నారు ఇక్కడ. సూర్యుడిని ఒక్కొక్కసారి మనం సూర్యుడిని, నక్షత్రాల్ని ఆకాశంలో అన్ని రాత్రి చీకటి పడేసరికి సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత నక్షత్రాలు కూడా మనకి బాగా క్లియర్‌గా కనిపిస్తాయి కదా! అలాగా నక్షత్రాలు, సూర్యుల్ని, వివిధ గ్రహాలని కూడా మనం చూస్తుంటాం. ఆకాశంలో ఒక్కొక్కసారి మేఘాలు ఏమవుతాయి, మన మబ్బొచ్చినప్పుడు వర్షం ముందర అది సూర్యుడి మీద కప్పేస్తుంది కదా మేఘం. అలా కప్పేస్తే సూర్యుడు లేనట్ట. తాత్కాలికంగా ఆ కవర్ లాగా ఒక మాయలాగా ఒక చిన్న తెరలాగా సూర్యుడి మీద వస్తుంది తప్ప సూర్యుడు ఆ మేఘాల్లో మునిగిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారా? అక్కడే ఉంటారు. ఆ మేఘం మాత్రం అప్పటికప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతుంది. చూడండి ఒక్కొక్కసారి మనకి వర్షం వస్తున్నా కూడా సూర్య భగవానుడు కనిపిస్తూ ఉంటారు. అటువంటప్పుడే కదా మనకి ప్రకృతిలోని అతి అందమైన ఇంద్రధనస్సు కనిపిస్తుంది 7 రంగులతోటి. అటువంటి ఆ క్షణం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మనకి. సూర్యుడు ఉంటారు, మబ్బులు ఉంటాయి, వర్షం వస్తూ ఉంటుంది. అలాగా మబ్బు సూర్యుడిని మూసేయలేదు. కొంతవరకు కొంతకాలం దాన్ని వర్షం అవసరం కాబట్టి భౌతిక జగత్తులో వర్షం నీరు లేకపోతే పని జరగదు కాబట్టి ఆ వర్షం రావడానికి మేఘం సూర్యుడిని కప్పినందువల్ల సూర్యుడు దాన్ని ఛేదించుకోవాలని ప్రయత్నించరు. దానివల్ల భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రజలకి భగవంతుని ఆజ్ఞ వర్షం కురవడం అనే ఉద్దేశంతో ఆయన ఆ సూర్యుడు భగవానుడు ఆ మేఘంలో అలా దాక్కుని ఉంటారనమాట. నిజానికి చూడాలంటే చంద్రుడిని గాని, నక్షత్రాన్ని గాని, సూర్యుడిని గాని ఈ మేఘం అనేది కప్పబడదు. మనకి అలా కనిపిస్తుంది అంతే. అదేవిధంగా మాయ భగవంతుడిని కప్పలేదు. మనమందరం మాయలో చిక్కుకుపోతూ ఉంటాం. ఏ నిమిషాన్ని ఏ విధంగా మాయ వచ్చి మనం కమ్మేస్తుందో మనకు అర్థం కాదు. కానీ భగవంతుడు ఆ మాయలో ఆ మాయ ఎప్పుడూ భగవంతుడిని కప్పలేదు. ఆయన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోలేదనమాట. భగవంతుడు తన అంతరంగ శక్తిచే అల్పబుద్ధి కలిగిన జనులకు వ్యక్తం కాడు. అంతరంగ శక్తి ద్వారా మనకి వ్యక్తమవుతూ ఉంటాడు. కానీ భగవంతుడు వాళ్ళకి అంటే అల్పబుద్ధి కలిగిన వాళ్ళకి అంటే పరమాత్మ ఎవరో తెలీదు, దేవుడంటే ఏమిటో తెలీదు, దేవుడికి ఒక రూపమే లేదు అనుకునే అల్పంగా ఆలోచించే వాళ్ళకి భగవంతుడి తన అంతరంగ శక్తి వాళ్ళకి కనిపించడు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. ఈ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పబడినట్లు లక్షలాది జనుల్లో కొందరే ఈ మానవ జన్మలో పరిపూర్ణులు కావడానికి ప్రయత్నిస్తారు. ఎంతో మంది మానవ జన్మ పొందిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు మొత్తం ప్రపంచం మీద. కానీ అందులో కొంతమంది మాత్రమే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి ఈ ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి తెలుసుకుని మనకి నెక్స్ట్ మళ్ళీ ఈ శ్లేష్మంలో కొట్టుకునేలాగా జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడాలి అనే ఆలోచన కొంతమందికే వస్తుంది. ఆ కొంతమందికి వచ్చిన వాళ్ళలో కూడా అది పెర్మనెంట్గా అలా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కోసారి మాయాదేవి మన చుట్టూనే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఆమె అందులో ముంచేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఏదో మనం
ఒక బలహీన క్షణంలో ఒకవేళ ఆ భగవంతుడిని మర్చిపోవడమో, లేకపోతే అమ్మో! నేను చేయలేకపోతున్నాను అని చిన్న భావన, ఒక సన్న గడ్డి పరకలాగా, ఒక గాలి వీచికలాగా మనలో మెదిలినా కూడా, ఆ మాయాదేవి దాన్ని పట్టుకుంటుంది. వీళ్ళు ఎలాగో అనుకుంటున్నారు కదా! దాన్ని బలం చేద్దాము. ఆ గడ్డి పరకని బలంగా నిలబెట్టేద్దాము, మహావృక్షం చేసేద్దాము అని మాయాదేవి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకని మనకి ఆ భావం వస్తోంది. మనం ఈ జపం చేయలేము, లేకపోతే ఈ భగవద్గీత వినలేము అనే భావన కనుక మనకి వచ్చినప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు కాకపోతే అది వినలేము అనే భావాన్ని మనలోంచి తీసేసి, పోన్లే ఇప్పుడు కాకపోతే పనయ్యాక కాసేపన్నాక విందాం. లేకపోతే ఇప్పుడు చేయకపోతే కాసేపన్నాక చేద్దాం. జపం మాత్రం మనం మానొద్దు. మనం వినడం మాత్రం మానొద్దు. మనం చదవడం మాత్రం మానొద్దు అని మనం గట్టిగా అనుకున్నామనుకోండి, మన చుట్టుపక్కలే తిరుగుతున్న మాయాదేవికి తెలుస్తుంది. వీళ్ళేదో ఎలాగైనా సరే దృఢ నిశ్చయంలోనే ఉన్నట్టున్నారు. మనం వీళ్ళ జోలికొచ్చినా కూడా మన ప్రయత్నం ఏమి ఫలించేటట్లేదు అని మాయాదేవి కొంచెం దూరం జరగడానికి ప్రయత్నిస్తుందనమాట. అందుకని అలాగా మనకైతే మాయాదేవి ఏ నిమిషంలోనైనా పట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. కానీ భగవంతుడిని ఈ భగవంతుడిని తన మాయలోకి తీసుకోవడం అనేది ఆయన సృష్టి, ఆయన మాయ. ఆయన ఎలా తీసుకుంటుంది? తీసుకోలేదు కదా! మనం ఇంతమంది కొంతమందే అనుకున్నాం కదా! మానవ జన్మ వచ్చినా కూడా కొంతమందే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించి ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్న ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలి అని ఆలోచిస్తారు కదా! అలా ఆలోచించిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో మాత్రమే శ్రీకృష్ణ భగవానుడిని యథార్థంగా తెలుసుకుంటారు. అంత ప్రయత్నపూర్వకంగా చేసినా కూడా. నిరాకార బ్రహ్మానుభూతిలో లేదా పరమాత్మానుభూతిలో మనిషి పరిపూర్ణునిగా అయిన శ్రీకృష్ణ భక్తి భావనలో లేనిదే దేవదేవుడని శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు. ఏ దాంట్లో ఉన్నా కూడా ఇదొక నేను చాలా సార్లు చెప్పాను. ఏంటంటారు ఈ ఉదాహరణ, కొండకి పైకి వెళ్ళడానికి ఎన్నో దారులు ఉంటాయనుకో. అన్ని దారుల్లోంచి మనం కొండ మొదట్లో వరకే వెళ్ళగలుగుతాం. కానీ కొండ పైకి ఎన్నో దారులనేవి ఉండవు. ఎందుకంటే ఆ కొండ ఎంతో స్లిప్పరీగా జారిపోతున్నట్లుగా అలా ఇలా ఉంటుంది. అందుకని దానితోటి ఎటు పడితే అటు ఆ కొండ ఎక్కేసేయడానికి మనకు అవకాశం ఉండదు. ఎంతో కష్టపడ్డా కూడా పైకి వెళ్ళడానికి మాత్రం ఒకటే మార్గం ఉంటుంది. ఆ మార్గమే భక్తి మార్గం. ఇందులో మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నది ఏంటంటే, జ్ఞానయోగం కానీ, లేకపోతే నిరాకార బ్రహ్మం యొక్క ధ్యానంలో ఉన్నా కూడా ఎలా చేసినా కూడా మనకి ఆ లాస్ట్‌లో భగవంతుని తెలుసుకోవాలి అంటే భక్తి మార్గం ఒకటే మార్గం అని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాన్ని మనకి ప్రభుపాదుల వారు అందిస్తున్నారు. ఇందులో ఏంటంటే ఈ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పినట్లుగానే చెప్పారు కాబట్టి 3వ శ్లోకం ఒక్కసారి చదువుకుని మనం పరమాత్మానుభూతిలో మనిషి పరిపూర్ణుడిగా అయిన కృష్ణ భక్తి భావంలో లేనిదే దేవదేవుడిని శ్రీకృష్ణ అర్థం చేసుకోవడం కష్టము. ఇందులో మూడో ఇదే అధ్యాయంలో 3వ శ్లోకంలో ఏం చెప్పారో ఒకసారి తీసుకుని మనం ముందరకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. పలు వేలాది మనుషులలో ఎవరో ఒక్కరు పూర్ణత్వానికై యత్నిస్తారు. ఇక పూర్ణత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒక్కరు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు అని అని అక్కడ చెప్పారు కాబట్టి అదే ఇక్కడ మనకి 26వ శ్లోకంలో కూడా ప్రభుపాదుల వారు మనకి రిపీట్‌గా చెప్తున్నారనమాట. హరే కృష్ణ. మనం లాస్ట్ టైము భగవద్గీత మహత్యాల గురించి తెలుసుకున్నాం కదా! ఇది మొదటి అధ్యాయం లాస్ట్ టైం తెలుసుకున్నాము. రెండో అధ్యాయంలో కథ ఏంటో ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ అధ్యాయం సాంఖ్యయోగము. సంజయుడు చెప్పిన దాంట్లో మొదలవుతుంది ఇది. తం తథా కృపయా విష్ణుం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అని ఈ శ్లోకంతో మొదలవుతుంది. ఈ శ్లోకం యొక్క కథ రెండో అధ్యాయం యొక్క కథ మనం చదువుకుందాం. హరే కృష్ణ. లక్ష్మి ప్రథమాధ్యాయం యొక్క చక్కని ఉపాఖ్యానాన్ని నేను నీకు వినిపించాను. ఇప్పుడు రెండో అధ్యాయం యొక్క మహాత్మ్యం విను అని విష్ణుమూర్తి చెప్పిన కథను శివుడు పార్వతికి వివరిస్తున్నాడు. దక్షిణ దేశంలో పురంధరపురం అనే ఒక గ్రామం ఉంది. అందు వేదవేత్తలైన ఎంతో మంది బ్రాహ్మణులు ఉండేవారు. వారిలో దేవశర్మ ఒకడు. అతను ఆయనకు అతిథి పూజలు, వేదాధ్యయనాలు, వేదశాస్త్ర విశేషాల చర్చలు, తపస్సు, యజ్ఞానుష్ఠాన పరులు అంటే ఎంతో ఇష్టం, గౌరవం కూడా. ఆయన ఉత్తమ ద్రవ్యాలతో హోమములు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరిచాడు. కానీ ఆ సద్బ్రాహ్మణునకు కూడా ఎల్లప్పుడూ ఉండవలసిన మనశ్శాంతి మాత్రం లభించలేదు. ఇన్ని చేస్తున్నా కూడా ఆయనకి మనశ్శాంతి లేదుట. ఆయన పరమ కళ్యాణమయమైన తత్వజ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని
పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పులైన తపస్సులను సేవించడం ఆరంభించాడు. అలా ఆయన జీవితంలో కొంతకాలం గడిచింది. ఒకానొక రోజున సర్వసంగ పరిత్యాగి అయిన మహాత్ముడొకడు ఆయన ఎదుట సాక్షాత్కరించాడు. ఆయన పరిపూర్ణానుభవం కలవాడు, కామనారహితుడు, నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్ దర్శనం చేయగల మహాత్ముడు. ఆ వచ్చినాయనకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయట. నిరంతరం పరమాత్మ చింతనతో పరవశుడై ఉంటాడాయన. నిత్య సంతుష్టుడైన మహాత్ముని చూసి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్ర భావంతో నమస్కరించి, మహాత్మా, నాకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ మహాత్ముడు దేవశర్మ, సౌపురం అనే గ్రామంలో మిత్రవంతుడనే వ్యక్తి ఉన్నాడు. అతడు మేకలను మేపుకుంటూ ఉంటాడు. అతడు నీకు ఉపదేశం చేస్తాడు, వెళ్ళు అని చెప్పాడు. ఈయన ఎంతో పండితుడు, ఎంతో చేసినవాడు, కానీ మేకలను మేపుకునే అతను నీకు ఉపదేశం ఇస్తాడు అన్నారు. దేవశర్మ మహాత్ముని పాదాల మీద వ్రాలి వీడు కొలిపి అన్ని విధాలా వృద్ధి చెందిన సౌపుర గ్రామం చేరాడు. దానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైన ఉద్యానవనం, అక్కడొక నది. ఆ నది గట్టున ఒక శిలపైన మిత్రవంతుడు కూర్చుని ఉన్నాడు. అతని నేత్రాలు ఆనందాస్యంతో ప్రకాశిస్తున్నాయి. అతడు నిశ్చలమైన దృష్టితో చూస్తున్నాడు. అతని నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ ఎంతో మైత్రితో ప్రేమతో తిరుగాడుతున్నవి. అంటే నెమలి, పాము, లేకపోతే గరుడు, పాము, అలాగ పులి, మేక, ఇలాగా ఒక మామూలుగా భౌతిక ప్రపంచంలో ఒకళ్ళనొకళ్ళు ఒకరిని చంపి తినేయాలి అనేది కూడా దాంతో మిత్రత్వంగా ఉంటుందిట. మందమందమైన వాయువు వీస్తోంది. ఆనందంగా మనోహరంగా ఉన్న మిత్రవంతుని స్పర్శ వల్ల, చల్లని చూపుల వల్ల అతడి నేల కూడా అమృతాన్ని చిందిస్తోంది. ధ్యాన నిమగ్నుడై ఉన్న మిత్రవంతుని చూసి దేవశర్మ చాలా ఆనందించాడు. ఎంతో ఉత్సాహంతో అతన్ని సమీపించాడు. ఆ ధ్యానం పూర్తయిన పిమ్మట వినయశీలుడైన మిత్రవంతుడు కూడా శిరస్సు వంచి దేవశర్మకు అతి సత్కారాలు చేశాడు. మహాత్మ, ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని, పొందాలని కాంక్షిస్తున్నాను. ఈ విషయమే తాము నాకేదైనా ఉపదేశం చేయాలి. దానివలన నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలని మిత్రవంతుని దేవశర్మ ప్రార్థించాడు. ఆ మాటలు విన్న మిత్రవంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు. మహనీయ, నేను ఒకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతున్నాను. ఇంతలో ఒక భయంకరమైన పెద్ద పులి నా కంటపడింది. అది అన్నిటినీ తినేసేలా ఉంది. నన్ను కూడా చంపక మానదని భయం కలిగింది. మేకల గుంపు కకావికలై పరిగెత్తిపోతోంది. కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిల్చుని చాలా ధైర్యంగా పులికి దగ్గరగా పోతోంది. పులి దాన్ని చూసి స్థాణువులా నిలబడిపోయింది. ఓ వ్యాఘ్రమ, నీకు ఇష్టమైన ఆహారాన్ని నేను ఎదురుగానే ఉన్నాను. నా మాంసం ఆరగించి తృప్తి పొందము. ఇలాగ నిలబడిపోయేమేమి? నన్ను తినాలనే కోరిక నీకు కలగటం లేదా అని అడిగింది మేక. ఓ మేక, నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైన ద్వేషభావము కలగటం లేదు. ఆకలి దప్పులు కూడా మాయమయ్యాయి. అందుచేత నీవు దగ్గరగా వచ్చినా చంపి తినాలని లేదు అన్నది పులి. ఇంత నిర్భయత్వం ఎలా వచ్చిందో నాకే తెలియదు. నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అని అడిగింది మేక. నాకు కూడా తెలియదు. అదిగో అక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన అడుగుదాం పద అంది పులి. ఆ రెండూ కలిసి వస్తున్నాయి. వాని ప్రవర్తన నాకు చాలా విస్మయం కలిగించింది. ఇంతలో ఆ రెండు నా దగ్గరికే వచ్చి నన్ను ప్రశ్నించాయి. నేను నిలబడి ఉన్న చెట్టు పైన ఒక కోతి కూర్చుని ఉంది. ఆ రెండుతో పాటు నేను కూడా వానరరాజును ఈ విషయమే ప్రశ్నించాను. అంతటా ఆ వానరం ఇలా చెప్పసాగింది. ఓ మేకల కాపరి, విను. ఈ విషయంలో నీకు ఒక ప్రాచీన వృత్తాంతం వినిపిస్తాను. ఇక్కడికి ఎదురుగా అదిగో అలా చూడు, అక్కడ లోపలగా ఉన్న ఒక అందమైన ఆలయం. అందు బ్రహ్మ ప్రతిష్ఠితమైన శివలింగం. పూర్వకాలంలో సుకర్ముడనే బుద్ధిమంతుడైన మహాత్ముడొకడు అక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకుంటూ శివుని ఉపాసించేవాడు. ప్రతిరోజు అడవిలోకి వెళ్లి పువ్వులు కోసుకుని తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాలచే అభిషేకం చేసి పూజలు చేసేవాడు. నిత్యం శివారాధన చేసేవాడు. చాలా కాలం తర్వాత ఒక అతిథి ఆయన వద్దకు వచ్చాడు. సుకర్ముడు ఆయనకు ఫలాలు సమర్పించి, అయ్యా, నేను తత్వజ్ఞానం పొందాలనే కోరికతో చాలా కాలం నుండి శివారాధన చేస్తున్నాను. నేటితో ఆరాధన పరిపక్వమైంది. మీ వంటి మహాపురుషులు ఇక్కడికి వచ్చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు. సుకర్వుని మా పలుకలకు తపస్వి అయిన ఆ అతిథి ప్రసన్నుడైనాడు. ఆయన ఒక శిలాఫలకంపై భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసిచ్చి, అయ్యా, నీవు దీనిని ప్రతిరోజు చదువు, ఇతరులచే చదివించు. దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల మనోరుడవుతావు అని పలుకుతూనే అంతర్ధానం అయ్యాడు. సుకర్ముడు ఆశ్చర్యచకితుడై ఆ మహాత్ముని ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు. అందువలన అతని అంతఃకరణ పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది. తరువాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించేది. అక్కడ శీతోష్ణాలు, రాగద్వేషాలు, సుఖదుఖాలు కనిపించేవి కావు. భయం అనేది ఉండేది కాదు.
ఇదంతా భగవద్గీత ద్వితీయ అధ్యాయాన్ని అధ్యయనం చేయటం వల్ల కలిగిన ఫలితమని నీవు గ్రహించు అని మిగించింది. వానరరాజు పలుకులు విని నేను కూడా ఆ శివాలయం వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక శిలాఫలకం మీద వ్రాసిన భగవద్గీత ద్వితీయ అధ్యాయాన్ని పరిశీలించి చదివాను. మరల మరల చదివాను. ఆ ఆ ఆవృత్తి చేత నా తపస్సు ఫలించింది. నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది. అందుచేత ఓ మహాత్మా, నీవు కూడా భగవద్గీత 2వ అధ్యాయాన్ని భక్తితో పఠించు. నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది అని చెప్పాడు మిత్రవంతుడు దేవశర్మతో. మిత్రవంతుని ఉపదేశం విని దేవశర్మ అతనిని సత్కరించి ప్రణమిల్లి తిరిగి పురంధరపురం చేరుకున్నాడు. ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు. ఇంతకు ముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని అయిన మహాత్ముడే అక్కడ కనిపించాడు. జరిగిన వృత్తాంతమంతా ఆయనకు నివేదించాడు. ఆయన వల్లనే భగవద్గీత ద్వితీయ అధ్యాయం ఉపదేశం పొందాడు. పవిత్రమైన మనసుతో ప్రతిరోజు మానకుండా శ్రద్ధతో ద్వితీయ అధ్యాయం పఠించాడు. ప్రశంసాయోగ్యమైన అనువద్యమైన పరమపదాన్ని పొందగలిగాడు. ఇది భగవద్గీత 2వ అధ్యాయం యొక్క మహత్యము. దీనిని కృష్ణమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. మనం పద్మపురాణంలో ఉంటుంది. మనందరం కూడా ఈ బుక్ ఆధారంగా మనం కూడా ఈ 2వ అధ్యాయం యొక్క ఫలితాన్ని మనం తెలుసుకున్నాము. సాధ్యమైనంత వీలైనంత వరకు రోజు కాకపోయినా కనీసం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒకసారి ఈ 2వ అధ్యాయం మనం చదువుకుంటే కనుకైతే మనలో కూడా అంత పూర్తి విజ్ఞానం కాకపోయినా ఎంతో కొంత జ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా తపస్సు చేసి ఎంతో కష్టపడి దాన్ని తత్వజ్ఞానాన్ని పొందాలి అనే ప్రయత్నంలో పొందినది. మనకి ఇంకా మనం భౌతిక ప్రపంచంలో ఇంకా బంధాలు ఇంకా పట్టుకుని కొంచెం కొంచెంగా ఉన్నాం కాబట్టి కొంత రావచ్చు, అంతా రాదేమో నా డౌట్. అంతేగాని అది ఆ మహత్యం అదంటే ఆ అధ్యాయం యొక్క విలువని నేను తగ్గించట్లేదు. మనం కూడా అంత ఇదిగానే చదివితే ఎప్పుడప్పుడు కంపల్సరీ మనకు కూడా ఆ అధ్యాయం వల్ల పొందే లాభాన్ని పొందగలుగుతాం. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ ప్రేమమూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. ఇందులో ఏమైనా ఒకవేళ నేను సరిగా చెప్పలేకపోయినా, మీ మనసులో ఏమైనా నొప్పించే మాటలు ఏమైనా నా పదాల్లో దొరికినా అది క్షమించమని వేడుకుంటూ, ఇందులో ఏమాత్రం ఒక్క విషయమైనా మీకు బాగుంది, ఈ పాయింట్ చాలా నచ్చింది అనిపిస్తే కనుకైతే మీ స్నేహితులు కూడా వింటే బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నేను సబ్స్క్రిప్షన్ గురించి ఎప్పుడు అడగలేదు కూడా, అడగను కూడా. సబ్స్క్రైబ్తో నాకు సంబంధం లేదు. కానీ మీరు విన్నది బాగానే ఉంది అనుకుంటే, ఇంకొక నలుగురు వింటారు అని మీకు అనిపిస్తే, బాగుంది అనిపిస్తే అలాగే ఎవరికైనా పంపించండి. ఇంతవరకు మళ్ళీ మరొకసారి శిక్షా గురువులు కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుందాం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ నిత్య గౌర ప్రేమానందే హరి బోల్. హరే కృష్ణ. ఈ మొదలెట్టింది కృష్ణ దేవుడు అనే దాంట్లో సగానికి వచ్చాం. మనం 7వది మొదట్లో ఉన్నాం. ఇంకా 8 నుంచి 12 వరకు వెళ్ళాలి. ఆ మొదట్లో ఉన్నంత ఓపిక ఇప్పుడు కనిపించట్లేదు. మరి భగవంతుడు ఎలా తీసుకెళ్తాడో, ఎలా పూర్తి చేస్తాడో తెలియదు. హరే కృష్ణ. ఇది వరకు మొదట్లో చదివేసినట్టు అనిపించేది, తర్వాత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపించేది. అలాగా ఈ శిక్షా గురువుల యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క కరుణ కృప కటాక్షాలతోటి కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అది చెప్పడం అవుతుంది కానీ అంత అప్పుడున్నంత ఓపిక అనిపించట్లేదు. మాటలో నాకెందుకో ఈరోజు కొంచెం మాట డిఫరెంట్గా ఉన్నట్టుగా అనిపించింది. మరి విన్నవాళ్ళు మీరే చెప్పాలి ఎలా ఉందనేది. హరే కృష్ణ. ఇదంతా పూర్తి వరకు భగవంతుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాలని, ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నాను.
కనీసం ఈ ఈ 12 విషయాలన్నా మీకు చెప్పగలిగితే హరే కృష్ణ. భగవంతుని ఆజ్ఞ, కృష్ణ కృప. ఈ మొత్తం అంతా శ్రీల కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదుల వారికి అంకితం అని మరొక మాట చెప్పుకుంటూ, తప్పులు ఏమన్నా ఉంటే మన నుంచి మనం వేడుకుంటూ కొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందరకు రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.